హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి గెనుసుగడ్డతో స్వీట్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం గెనుసుగడ్డని తీసుకొని బాగా వాష్ చేసుకొని పైనుండే తొక్కను మొత్తం ఇలా తీసేసుకోండి. ఇలా తొక్కు మొత్తం తీసుకున్న తర్వాత ముందు వెనక ఉండే కాడల్ని ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ గెనుసుగడ్డను ఇలా కొబ్బరి తురిమే ఒక ప్లేట్ తీసుకొని ఇలా బాగా తురుముకోండి. చూసారు కదండి, ఇలా పొడవుగా తురుముకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పొడవుగా తురుముకోండి. ఈ గెనుసుగడ్డ తురుముని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకోండి. మీకు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చండి. చిన్నపిల్లల కోసం అయితే గోధుమ పిండిని యూస్ చేయడమే మంచిదండి. నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ తాటి బెల్లాన్ని తీసుకున్నాను, మీరు నార్మల్ బెల్లంనైనా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోండి. మీరు ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి తురుము అయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బాదం పొడిని కూడా వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఒకటేసారి వాటర్ని వేసుకోకూడదండి, ఎందుకంటే స్వీట్ పొటాటోలో కూడా తడి అనేది ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా చూసుకొని వాటర్ని వేసుకోవాలండి. మామూలుగా పొంగనాల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ మరి కొద్ది వాటర్ని వేసుకుని మరి మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి బ్యాటరు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతని మూసేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ 15 నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూడండి, పిండి కాస్త గట్టిపడింది. నెక్స్ట్ మనం స్టవ్ మీద పొంగనాల ప్యాన్ని పెట్టుకొని అందులోకి నెయ్యిని అప్లై చేయండి. మీరు ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు, స్వీట్ కాబట్టి నేను నెయ్యిని యూస్ చేస్తున్నాను. ప్యాను కాస్త వేడెక్కిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పొంగనాల పిండిని ఇలా వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా గెరిటితో ఇలా కొద్దిగా వేసుకోండి. మరి పొంగనాలు అనేవి ఫుల్గా వేసుకోకండి పిండిని, ఎందుకంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది, ఉడకదు, కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూతను పెట్టేసి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా పొంగనాలన్నిటినీ నేను చూపించిన విధంగా మరో పక్కకు టర్న్ చేసుకోండి. ఇంకా కాలని వాటిని మరొక సైడు ఇలా టర్న్ చేసుకొని మరి ఇంకొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. మిగిలిన బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలా పొంగనాలు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పొంగనాలన్నిటినీ ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసము, హెల్తీ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ప్లేట్లోకి తీసుకునే పొంగనాల్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ పొంగనాలు రెడీ కదండి. చిన్నపిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది పిల్లలు సైట్ అనేది ఎక్కువగా వచ్చేసింది కదండి, అలాంటి పిల్లల కోసము ఈ చిలకడ దుంపని వీక్లీ 2 to 3 టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. కంటికి చాలా మంచిది. ఇలా స్వీట్స్ లాగానో లేదా స్నాకో లేదా ఉడికించి కానీ ఇవ్వండి, పిల్లలకి చాలా మంచిది.